ఆడున్నాడు చౌదరి గారు. ఓకే, అది వాళ్ళు పోయినాక రౌండ్ వేసుకోవచ్చు అన్నా కాసేపు ఉండి వాళ్ళు పోన్లే. రాణి చౌదరి గారు రానియండి. అన్నా రెండో బహుమతి టీవీఎస్ శ్రీడాన్ గోగినేని శ్రీనివాసరావు గారు, భవానీవాస్ గారు, హెచ్పి పెట్రోల్ బంక్ వారు బహుకరించడం జరిగింది. ఈ బహుమతిని పావులూరు వీరాస్వామి చౌదరి గారు, బల్లికొర వారు కైవసం చేసుకున్నారు. వారికి బహుకరించడం జరిగింది. ఇది చూడండి అన్న ఒకసారి, ఒకసారి ఇటు చూడండి. త్రీలోక్ అన్న ఇటు చూడండి. మూడో బహుమతి 60,000 రూపాయల మొత్తాన్ని కాకుమాన్ రత్తయ్య గారి మనవరాళ్ళు బ్రాహ్మణి గారు, వశిష్క గారు బహుకరిస్తున్నారు. ఈ మూడో బహుమతిని కైవసం చేసుకున్న కాల్సాని దివాకర్ రెడ్డి గారు, రెడ్డిపాలెం. పాపం జడుస్తుంది, ఎత్తుకోండి అట్లాగా మా తీసుకో. అంతమ్మా తల్లి మంచి చదువు చదివి డాక్టర్ అయ్యి మళ్ళీ మా తర్వాత తరాలకు కూడా నువ్వు బహుమతులు ఇస్తూ ఉండాలి. ఓకే, ఇటు చూడమ్మా, ఫోటోలు చూడు తల్లి, వశిష్ఠ ఫోటోలు చూడాలి. వెరీ గుడ్. ఇటు ఇటమ్మా. బ్రాహ్మణి వశిష్ఠ. చౌదరి గారు, మనకి బైక్ రావటం మొదటిసారి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ₹1,00,000 బహుమతులు చాలా తీసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. 45,000 రూపాయల మొత్తాన్ని సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రవీణ్ కుమార్ గారు 35,000 రూపాయలు, బోలే శ్రీనివాసరావు గారు, కవళ్లపల్లి విజయ్ కుమార్ గారు 10,000 రూపాయలు బహుకరిస్తున్నారు. ఈ మండలం నంద్యాల జిల్లా వారి గత 1914 అడుగుల దూరాన్ని లాగి 5వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఓకే అండి.